కలిశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి అని. అలాగే ప్రతిరోజు అమరావతిలో వందల కోట్ల పనులు జరుగుతాయి. సుమారు 300 కోట్ల నుంచి 350 కోట్ల రూపాయల పనులు వేల మంది కార్మికులు ప్రతిరోజు పనిచేస్తూ ఉంటారు. అందుకనే చంద్రబాబు నాయుడు అంత కాన్ఫిడెంట్గా చెప్తారు, ఇదిగో ఈ పనిలోపు ఈ టైంలోపు ఇంత పని అవుతుంది అని. సో అదే టైంలో రైతులు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని శిరీష గారు 3 ఏళ్ళు కనుక మాకు అభివృద్ధి జరుగుతుందని మీరు చెప్తున్నారు సార్, ఒకవేళ జరగకపోతే మాకు ఎకరానికని ఇంతని ఇస్తారా అని అడగడం అనేది ఎలా, అంటే సహజంగానే ఉందా లేకపోతే ఎట్లా? వాస్తవానికి అది సహజంగా కామన్ గా అడిగినటువంటి విషయంగానే భావించాలండి. ఎందుకంటే గతంలో ఏదైనా సరే ప్రజలు నమ్మనివ్వండి, అతని అబద్ధాల ప్రచారం ఎక్కడో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి నమ్మకం పోయింది. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది పడట్లేదు. 100% ఆ పెయిన్ 5 సంవత్సరాల పాటు అమరావతి రైతులు అనుభవించినటువంటి పెయిన్ ఏదైతే ఉందో అది రిపీట్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అలా అడగడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన పాత్ర ఏంటంటే, ఒకటి అభివృద్ధి చేస్తున్నారండి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు నిరంతరం కృషి చేస్తున్నారు. అమరావతి అనేది ఆయన మానస పుత్రిక. అందున ఆంధ్రప్రదేశ్ ని అగ్రభాగా నిలబెట్టడం అనేది ఆయన లక్ష్యం. ఇంకొకటి, ఇక్కడ ఇంత చేస్తున్నారు కానీ గతంలో కూడా చేశారు 14 to 19, కానీ చెప్పడంలో విఫలమయ్యారు కదా. దానివల్లే కదా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎం గా రావడం జరిగింది. ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాడు అది కళ్ళారా చూస్తున్నారు కదా. సో అలాంటి తప్పిదం జరగకుండా ఉండాలంటే ప్రజల వైపు, ప్రజలు ఇక్కడున్న ప్రజల వరకు ఓకే, మిగతా రాష్ట్ర ప్రజల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి కానివ్వండి, అమరావతి ఎదగడం వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆర్థిక తోడ్పాటు కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దలపై కూడా ఉందండి. అప్పుడు మాత్రమే ఈ అనుమానాలు అనేవి నివృత్తి అవుతాయి. అదర్వైజ్ ఇప్పుడు ఎలాగైతే అడిగారో, రేపు ఎవరైనా వస్తే మా పరిస్థితి ఏంటి, ఒకవేళ ఇన్ టైంలో జరగకపోతే నష్టపరిహారం ఇవ్వండి, ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నం అవుతా ఉంటాయి. భరోసా కల్పిస్తున్నారు ఉన్నటువంటి స్థానిక మంత్రులు, పెంసాని గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి, అక్కడ భాష్యం ప్రవీణ్ అన్న గారు కానివ్వండి, అందరూ నమ్మకాన్ని భరోసాని కల్పిస్తున్నారు. అదే విధంగా పనులు కూడా జరుగుతున్నాయి, అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ నెక్స్ట్ ఇన్ కేస్ జరిగితే అనేది వీళ్ళలో ఉత్పన్నం అవుతుంది అంటే ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నానండి. ఎందుకంటే రెండవ దశ ఇప్పుడు పూలింగ్ భూములు ఇచ్చే వాళ్ళకి ఈ రేపు ఎన్నికలకు వెళ్లేనాటికి ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే ప్రస్తుతం పూలింగ్ జరుగుతుందండి. ఏదైనా సరే ఒకళ్ళ చేతిలో, అంటే ప్రజల్ని రైతుల్ని ఒప్పించే క్రమంలో విషపు బీజాలు బోల్డ్ అని వేస్తూ ఉంటారండి. చేస్తూనే ఉంటారు. నివృత్తి చేసుకుంటూ అదే విధంగా డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వాళ్ళకి ఫ్లాట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఇప్పుడే జరుగుతుందా అని అంటే, ఈ అభివృద్ధి అనేది ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి ఎక్స్పెండ్ చేసే దానిలో భాగంగా వాళ్ళకి రావాల్సిన ఫ్లాట్స్ ని డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. వెంటనే జరుగుతుందా అంటే, గతంలో మనం అనుకున్నామండి 14 to 19 లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టి పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి చేసినటువంటి విధ్వంసం, మధ్యలో కేసులు వేసి ఆపినటువంటి వైన ఇప్పుడు అప్పటికేంటి 30-40% రాజధాని పనులు పూర్తయిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ధైర్యం చేసేవాడు కాదు. నాకు తెలుసు ఆయన రాజధాని టచ్ చేయాలని ధైర్యం చేసి ఉండేవాడు కాదు. చేయలేకపోయాడు కదండి, ఏం చేయలేకపోయాడు. అక్కడ ఆల్రెడీ పనులు జరిగి ఉన్నాయి. ఆయన కేవలం ఆయన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి నాటకమే 5 సంవత్సరాలు జరిగిందండి అమరావతి మీద. అందున చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నమేనండి. ఆయన అసమర్థత, ఆయన కట్టలేడు. ఆయన ఏమన్నారండి అమరావతి గురించి అడిగితే, మా వల్ల కాదు, మేము చేయలేం, ఇంత ఖర్చు అవుతుంది. చెయ్యలేని వాళ్ళు ఎన్నైనా వంకలు వెతుకుతారండి. ఆయన చెయ్యలేక, ఆయనకు అసలు చేత కాదు. ఈ విధంగా ఆలోచించి ఇంత పెద్ద నగరాన్ని కట్టడం అనేది ఆయన వల్ల అయ్యే పని కదా. ఆయన కూడా ముందుకు రారు. ఆయన అసలు ఆ స్థాయి కానే కాదు. కాబట్టి ఆయన అమరావతి మీద అడుగడుగున నిందలు వేసుకుంటూ ఆ నిందల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి నమ్మించాలనే ప్రయత్నం చేశారండి ఆయన. అంతేగాని ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చినటువంటి రైతులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా అనుకున్న సమయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారో ఆ సమయానికి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని చెప్పి మేము భావిస్తున్నాం. 2 అంశాలు నాకు. ఒకటి, చట్టబద్ధత విషయంలో ఎందుకు అంత చర్చ జరుగుతోంది, ఎంత ఇంపార్టెంట్?